హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక భారత్లో సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. నిరుడు 2021 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడుల ప్రకారం ఇకపై ఉద్యోగులు గ్రాడ్యుయేటీకి అర్హత సాధించాలంటే 5 ఏళ్ల పాటు వేచి ఉండనక్కరలేదు. ఏడాది సర్వీసుకే వారు గ్రాడ్యుయేటీకి అర్హత పొందుతారు. అయితే దీనికి కొన్ని షరతులైతే వర్తిస్తాయి. 2025 నవంబర్ 21 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పర్మనెంట్ ఉద్యోగులకు గతంలో లాగా 5 ఏళ్ల నిబంధన వర్తిస్తుంది. అయితే వారు 5 ఏళ్లు కాకుండా సర్వీసులో ఉండగా మరణించినా, వైకల్యం పొందిన గ్రాడ్యుయేటీకి అర్హత సాధిస్తారు. అలాగే రాతపూర్వక ఒప్పందం కింద నిర్దిష్ట కాలానికి నియమించిన నిర్ణీత కాల ఉద్యోగులకు 1 సంవత్సరం నిబంధన వర్తిస్తుంది.